హాయ్ అందరికీ. ఈరోజు నేను చికెన్ 65 చేశాను. అస్సలు ఎంత బాగా వచ్చిందో, లోపల సాఫ్ట్గా జ్యూసీగా అలాగే పైనంతా క్రిస్పీగా చాలా బాగా వచ్చింది. నేను ఎలా చేశానో ఈ వీడియోలో చూసేద్దాం. ఇక్కడ నేను 1 కిలో చికెన్ని వాష్ చేసి అందులో సాల్ట్ అలాగే 3 స్పూన్లు కార్న్ఫ్లవర్ తీసుకున్నాను. అందులో 1 ఎగ్ వేసాను. 1 ఎగ్ సరిపోతుంది. తర్వాత 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే పుల్లటి పెరుగు ఉంటుంది కదా, అది 2 స్పూన్స్, కొద్దిగా గరం మసాలా, ఆచి 65 మసాలా ఉంటుంది కదా, అది ఒక 2 స్పూన్స్ తీసుకోండి. తర్వాత ఇక్కడ మిరియాల పౌడరు 1 స్పూను, అలాగే కొత్తిమీర కొద్దిగా, కస్తూరి మేతి కూడా కొద్దిగా వేసుకోండి. ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఒక 5 నిమిషాలైనా ఇలా కలుపుతూ ఉండండి. అప్పుడే ముక్కకి ఆ ఉప్పు కారం అనేది బాగా పడుతుంది. ఇక్కడ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకున్నాను. అది వేడైన తర్వాత చికెన్ పీసెస్ ఉన్నాయి కదా, అవన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసి ఫ్రై చేసుకోవాలి. ఎప్పుడైనా సరే మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేయండి. అప్పుడే లోపల కూడా చికెన్ సాఫ్ట్గా ఉడుకుతుంది. నేను ఇందులో కారం వేయలేదు, మిరియాల పౌడరు అలాగే ఆచి చికెన్ 65 ఉంది కదా మసాలా, అది వేసాను. అదే కొంచెం కారం ఎక్కువగా ఉంటుంది కాబట్టి సరిపోతుంది. ఇదంతా ఈ విధంగా ఫ్రై చేసిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. మిగతా చికెన్ ఉంటుంది కదా, దాన్ని కూడా ఇదే విధంగా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు ఫ్రై చేశాను. ఈ ఫ్లేవర్ చికెన్కి చాలా బాగుంటుంది. ఇక్కడ చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉడికిందో, పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా జ్యూసీగా చాలా బాగుంది. ఒకసారి ట్రై చేయండి, మీరు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి.